హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో రెండు స్టేట్స్లో లైక్ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, చాలా మంది పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అటు కానిస్టేబుల్ కానివ్వండి, ఇటు ఎస్ఐ కానివ్వండి. విష్ణు ఐఏఎస్ ఇప్పుడు ఒక సరికొత్త వీడియో సిరీస్తో మీ ముందుకు రాబోతుంది. సో దట్ ఎవరైతే పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉండాలి, అలాగే ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఈజీ అవ్వాలి అని చెప్పి. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుతున్నామనంటే, గత జరిగినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో తెలంగాణలో సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, సో మనం ఏ విధంగా చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఠీకే, చలో. ఫస్ట్ మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకున్నాం. మీకు తెలుసు, రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 3 hours టైం ఉంటుంది అని చెప్పి. సో దీంట్లో 2018 అలాగే 2022 పేపర్ మనం చూసుకున్నట్టయితే జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్ వచ్చాయి, 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, 5 క్వశ్చన్స్ మనకు డిఫరెన్స్ ఉంది, పెరిగాయి. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అటు అర్థమెటిక్ కానివ్వండి, ఇటు రీజనింగ్ కానివ్వండి, రెండింటి నుంచి కూడా మనకు ఒక 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 50 కూడా ఏంటి అని అంటే 25 అర్థమెటిక్ నుంచి, 25 రీజనింగ్ నుంచి ఉంటుంది. సో ఇది స్కోరింగ్ సబ్జెక్ట్. ఎందుకనంటే మనకు ఉన్నటువంటి ఏవైతే సాల్వ్ చేసే మోడల్స్ ఉంటాయో అది మనం ప్రాపర్గా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఏంటంటే తక్కువ టైంలో మనం సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రాక్టీస్ అనేది ఎక్కువగా చేయాలి దీనికి. సో ఇది చాలా స్కోరింగ్ సబ్జెక్ట్, ఏది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది. నెక్స్ట్ వీ హ్యావ్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ 4 కూడా మనం జనరల్ సైన్స్లోనే మాట్లాడుకుంటాం ఈ పోలీస్ ఎగ్జామ్స్కి సంబంధించి. వీటిలో కూడా మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం ఎక్కువ వేరియేషన్ ఉంటుంది, ఎక్కువ వెయిటేజ్ కూడా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2018లో 21 క్వశ్చన్స్ వచ్చాయి, 2022లో 26 క్వశ్చన్స్ వచ్చాయి. సో దీంట్లో ఆన్ అండ్ యావరేజ్ ఒక 7 to 8 క్వశ్చన్స్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఇండియన్ హిస్టరీగా భారతదేశ చరిత్ర కావచ్చు, అలాగే మన ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కావచ్చు, వీటిలో నుంచి మనకి 20 క్వశ్చన్స్ వచ్చాయి 2018లో. అలాగే 2022లో చూసుకుంటే మనకి 29 క్వశ్చన్స్ వచ్చాయి, 9 క్వశ్చన్స్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టే ఇండియన్ హిస్టరీలో మనకి యాన్షియంట్ ఉంటుంది, మిడివల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. సో మోడర్న్ అంటే మూవ్మెంట్ అనుకుందాం. సో మనకి మూవ్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. భారత స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉండిందో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1857 నుంచి 1947 పీరియడ్ వరకు కావచ్చు, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే ఇండియన్ హిస్టరీలో చూసుకున్నట్టయితే, చరిత్రలో చూసుకున్నట్టయితే ప్రాచీన భారతదేశ చరిత్ర మనం ఎక్కువగా చదివితే ఏంటంటే ఎంతో కొంత మనం ఎక్కువ కవర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మూవ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. తర్వాత మనకి తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ మూవ్మెంట్ ఉంది. కానిస్టేబుల్లో మూవ్మెంట్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడు, కంటైన్స్ పర్టైనింగ్ టు తెలంగాణ అని చెప్తాడు. కాబట్టి మనం తెలంగాణ మూవ్మెంట్ కూడా చదువుకోవాలి. ఒకవేళ మూవ్మెంట్ ఇక్కడ చదివామంటే మనకి ఎస్ఐలో కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్లో చూసుకుంటే మనకి 30 క్వశ్చన్స్ వచ్చాయి, 20 క్వశ్చన్స్ వచ్చాయి. అఫ్ కోర్స్ 10 క్వశ్చన్స్ వేరియేషన్ ఉండొచ్చు, 10 క్వశ్చన్స్ తగ్గి ఉండొచ్చు, కానీ మూవ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు. సో తెలంగాణ వచ్చేంత వరకే ఏంటంటే ఈ రెండింటితో ఉన్నటువంటి ఇంపార్టెన్స్, అలాగే బెస్ట్ థింగ్ ఏంటంటే అది స్టాటిక్ అనమాట. హిస్టరీ అనేది చేంజ్ అవ్వదు, మనం అప్డేట్ అవ్వాల్సిన పని లేదు. ఏదైతే ఉండిందో దాన్ని మనం ప్రాపర్గా నేర్చుకున్నాము. అది బై హార్ట్ చేస్తామా, లేకపోతే ఎక్కువ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం వల్ల నేర్చుకుంటామా అనేది వేరే విషయం. బట్ మనం నేర్చుకున్నట్టయితే ఏంటంటే మ్యాక్సిమం స్కోర్ అనేది మనం దీంట్లో గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ పాలిటీ. పాలిటీలో మనకి 8 క్వశ్చన్స్ వచ్చాయి. తర్వాత జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ. జాగ్రఫీలో చూసుకుంటే మనకి 10-17 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 10-17 క్వశ్చన్స్లో కూడా ఇండియన్ జాగ్రఫీ అనేది ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణ జాగ్రఫీ నుంచి చాలా చాలా మినిమం క్వశ్చన్స్ వచ్చాయి, లైక్ 1 or 2 క్వశ్చన్స్ వచ్చినట్టున్నాయి 2022లో. సో మనం ఇండియన్ జాగ్రఫీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దెన్ వీ హ్యావ్ ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ. దీని నుంచి కూడా ఒక 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి. 4-5 క్వశ్చన్స్ అంటే ఇది చాలా మినిమల్ క్వశ్చన్స్ వచ్చినట్లు లెక్క. దెన్ వీ హ్యావ్ మోస్ట్ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్.
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 32 క్వశ్చన్స్ వచ్చాయి, 20 క్వశ్చన్స్ వచ్చాయి, 12 క్వశ్చన్స్ తగ్గి ఉన్నాయి. బట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏంటనంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మేజర్ రోల్ ప్లేస్ చేస్తుంది. అలాగే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మనం సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటాం కాబట్టి మనం పైన చెప్పుకున్నటువంటి ఎకానమీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, సైన్స్ కావచ్చు, ప్రతి దాంట్లో కూడా మనం కరెంట్ అఫైర్స్ని జోడించి చదువుకున్నట్టయితే ఏంటనంటే సబ్జెక్ట్ వైజ్గా మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఒకవేళ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇది మేజర్ రోల్ ప్లేస్ చేస్తుంది. మనకి ఎథిక్స్ ఉంది, ఎథిక్స్ నుంచి కూడా మినిమం ఒక 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే అర్థమెటిక్ అండ్ రీజనింగ్, తర్వాత హిస్టరీ, 2 హిస్టరీ లైక్ హిస్టరీ అండ్ మూమెంట్, ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ కనుక మనం ఫస్ట్ చదువుకొని తర్వాత కరెంట్ అఫైర్స్, దెన్ వీ హ్యావ్ జనరల్ సైన్స్. చూడండి 50, 26, 29, 20 క్వశ్చన్స్. తర్వాత చూసుకున్నట్టయితే జాగ్రఫీ. ఈ ప్రయారిటీలో మనం చదువుకొని పాలిటీని కొంచెం పక్కన పెట్టినా, ఎకానమీని కొంచెం పక్కన పెట్టినా, ఎథిక్స్ని కొంచెం పక్కన పెట్టినా కూడా మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే మిగిలిన సబ్జెక్ట్స్ ఉన్నాయో కొందరికి ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ కష్టం ఉండొచ్చు. సో అది పక్కన పెట్టినా ఈ మేజర్ సబ్జెక్ట్స్ మీద మనం ఫోకస్ చేసినట్టయితే మనకున్న క్వాలిఫైయింగ్ మార్క్ ఏదైతే ఉందో అది 40 కావచ్చు, 30% కావచ్చు, 35% కావచ్చు, దాన్ని మనం క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది, అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. హోప్ మీ అందరికీ ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో అందరూ కూడా మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఆల్ ది బెస్ట్.